యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనంలో అంటాడు, మనం ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమైతే యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఏమంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే అప్పుడు యేసు రక్తం మనలను పవిత్రులనుగా చేస్తుంది. అంతేగాని యేసు రక్తం నన్ను పరిశుద్ధపరుస్తుందిలే అని చెప్పి మనం ఆయన ఎదుట ఆయనతో సహవాసం లేకుండా ఉంటే మనకు పవిత్రత అనేది రాదు. మనకు పవిత్రత రావాలని అంటే, పరిశుద్ధపరచబడాలి అని అంటే యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. సహవాసంలో దాపరికాలు ఏవి ఉండవు. అన్నీ ఆయన ఎదుట ఒప్పుకోవాలి, ఆయన ఎదుట ఓపెన్గా మాట్లాడాలి. అప్పుడే సహవాసానికి విలువ, అర్థం ఉంటుంది. అలాగున మనం ఒప్పుకుంటే అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఆయన ఎదుటికి వచ్చాక మనం ఏం చెప్పాలండి? నిజం పలకాలి. ఆయన ఎదుటికి వచ్చాక ఏది దాచిపెట్టుకోకూడదు. ఆయన ఎదుట ప్రార్థనలో కూర్చున్నాక మన తప్పిదాలన్నిటిని ఆయన ఎదుట ఒప్పుకొని తీరాలి. దేవునికి స్తోత్రం. అందుకని 9వ వచనంలో అంటాడు, ఆ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9లో అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సకల దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఒప్పుకుంటేనే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి మొదటిగా రావాలి. వచ్చిన మనం ఏం చేయాలనంటే ఆయన ఎదుట మన పాపములను మనము ఒప్పుకోవాలి. నీ జీవితానికి ఏదైతే దక్కలేదో, ప్రభుతోనే తిరిగారు, 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఆయన అడుగులు వేశారు, ఆయన యందు నమ్మకం ఉంచారు, ఆయన ఎక్కడికి తిరిగితే అక్కడికి వీరు కూడా సంచరించారు. కానీ ప్రభు వారు సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచిన తర్వాత ఆయన పలుకులన్నీ ఆలకించిన వారు చివరికి చేస్తున్న పని ఏంటన్నానంటే, పేతురు భక్తుడు అంటున్నాడు, నేను చేపల పట్టడానికి పోవచ్చున్నాను. ఏమండి, ప్రభు వారు లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ప్రభువుకి ఇష్టం లేకుండా ఏ ప్రయత్నం చేసినా అవి సఫలమయ్యేవి కాదు. దాని వలన నీకు ప్రతిఫలం వచ్చేది ఏది ఉండదు. రాకపోగా కొన్ని ఎక్కట్లు ఇబ్బందులు కలుగుతాయి, కానీ మేలు మాత్రం కలగదు. యేసయ్య లేకుండా వెళ్ళిపోయారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలా. కానీ ఉదయాన్నే ధరిని నిలిచిన యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎదుట నిజం ఒప్పుకున్నాక దేవుడు వారికి సమృద్ధిని ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో మనం కూడా అండి ఎన్నో పునరుద్ధాన పండుగలను చేశాం, ఎన్నో గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి. మన జీవితంలో మన బ్రతుకు సంవత్సరాలలో ఏటేటా ఈ కార్యాన్ని జరిగిస్తున్న మనం దేవునికి దూరంగా ఉంటున్నామా? పాపివని తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దగ్గరకు చేరి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకునే వారిగా మనము ఉండాలి. అందుకని సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 13వ వచనంలో రాజైన దావీదును గూర్చి ఆ నాతాను ప్రవక్త మాట్లాడుతూ ఓ చిన్న సంఘటన ప్రకూరులో జరిగిందన్నాడు చెబుతా ఉంటాడు. చివరికి ఆ సంగతి అంతా విన్న రాజు దావీదు అంటాడు, అట్టివాడు గనక నా రాజ్యములో ఉంటే వాడు మరణానికి పాత్రుడు. వెంటనే ఆయన అంటున్నాడు, నాతాను ప్రవక్త లేచి, ఆ మనుష్యుడవు నీవే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఎంత ధైర్యం నీకు! నేను ఇచ్చే ఉప్పు కారంతో పరిచర్య చేస్తా, నేను ఇచ్చే వాటితో దీపము ధూపము నైవేద్యం పెడతా, నన్నే ఏలెత్తి చూపిస్తావా, నన్నే ఎంచుతావా? వీని తలగొట్టేయండి అని అంటే కొట్టేస్తారు ప్రవక్తది, వీని లేపేసేయండి అని అంటే లేపేస్తారు, సెలలో పడేయండి అని అంటే పడేస్తారు. రాజులు చేయలేదా పని? ఏ రోజు రాజు బాప్తిస్మం ఇచ్చి యోహానుని చెరసాలలో వేయలేదా? ఏ రోజు రాజు అపోస్తలుల కాలంలో యాకోబు తలగొట్టించలేదా? పేతురుని చెరసాలలో వేయించలేదా? అనేక మంది ఆది అపోస్తలుల కాలంలో హతసాక్షులు కావటానికి మూలం కాలేదా? అయితే ఆ పనులు చేసిన వారి యొక్క జీవితాలు క్షేమాన్ని పొందుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ రాజైన దావీదండి, నాతాను ప్రవక్త, ఆ పాపం చేసిన మనుషుడు నీవే, ఆ తప్పు చేసిన వాడివి నీవే అనగానే వెంటనే ఆయన అంటున్నాడు ప్రవక్త ఎదుట, అయ్యో నేను పాపిని, నేను పాపం చేసి ఉన్నానని చెప్పి గదిలోనికి పోయి 51వ కీర్తన అంతా వల్లించి పడుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నీ రక్షణానందము నాకు మరలా దయచేయి, పరిశుద్ధాత్మను నూతనముగా నాకు దయచేయి, నన్ను నీ సన్నిధిలో నుంచి త్రోసివేయొద్దయ్యా, నీ రక్తంతో కడుగు, హిమము కంటే మంచు కంటే తెల్లగా నన్ను పరిశుద్ధపరచయ్యా, నా దోషములన్నీ క్షమించు, నా అపరాధములన్నీ మన్నించు, కన్ను పోయినా కాలు పోయినా రాజ్యం పోయినా ఏది పోయినా పర్వాలేదు, కానీ ప్రభువా నీ పొందు లేకపోతే నా బ్రతుకే కాదు. దేవుని ఎదుట తన సన్నిధిలో తన పాపమును తాను ఒప్పుకొని
ఒప్పుకున్నాడు, నిజం పలికాడు, దాచిపెట్టుకోకుండా ఒప్పుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయో నెరవేర్చాడు. అంతకుముందు ప్రయత్నాలన్నీ విఫలం. ఒప్పుకున్న తర్వాత దావీదు ఎక్కడికి వెళితే అక్కడ అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. కారణం ఏంటనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదునకు తోడయ్యి ఉండెను. దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు నీకు తోడయ్యి ఉంటున్నాడా? నువ్వు పోయే స్థలాలన్నింటిలో, నువ్వు చేసే పనులన్నింటిలో, నీ వ్యాపారాలలో, చేతి పనులలో, ఉద్యోగాలలో, బ్రతుకు తెరువు నిమిత్తమై నువ్వు ఎంచుకున్న పని ఏదైతే ఉందో అందులో నీవు అంతకంతకు వర్ధిల్లుతూ బలపరచబడాలి అని అంటే, ఈ సజీవుడైన పునరుద్ధానుడైన దేవుడు మనకు తోడయ్యి ఉండాలి. ఇప్పుడు ఆయన తోడయ్యి ఉండాలి అని అంటే ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన మనం ఆయన ఎదుట మన పాపాలను మనం ఒప్పుకునేటట్లుగా ఉండాలి. ఎవరైనా ఇంకా పాపాలను ఒప్పుకోకుండా దాచిపెట్టుకునే వారిగా ఉంటే మనకు మేలు కలగాలనంటే, మనకు లేనిది మనం పొందుకోవాలి అనంటే, మనం ఆశించిన ఆశయాలన్నీ నెరవేరాలి అనంటే, మన కోరికలన్నీ సిద్ధించబడాలి అనంటే ఆయన ఎదుట మన పాపములను మనం ఒప్పుకొందుముగాక. దేవుని వాక్యం అదే అంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనండి 20వ అధ్యాయంలోనండి రాజైన యెహోషువపాతు రాజ్యం నిమ్మలంగా ఉంది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎవరితో మాట పట్టింపులు లేవు, గొడవలు లేవు, కలహాలు లేవు. కానీ ఒకనొక రోజున సరిహద్దులలో కాపలా ఉన్నవారు వచ్చి అంటున్నారు, రాజా ఈ దిక్కు నుంచి ఒక గొప్ప సైన్యం మన మీదికి వస్తున్నది. ఇంకొక వ్యక్తి వచ్చాడు, నలుదిక్కుల భయం ఆవరించింది, ముప్పేట దాడిలాగా 3 రాసులు ఆయన మీదికి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఆ పరిస్థితులలో ఏమి చేయటానికి దిక్కు తోచట్లా. వాక్యంలో అంటాడు 20వ అధ్యాయం 3వ వచనంలో, వార్త విని యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు. మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని భయానకమైన పరిస్థితులు ఆవరిస్తూ ఉంటాయి. ఆ భయానకమైన పరిస్థితులలో మనం ఏం చేయాలో తెలుసా? మనస్సును నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? మనసుని నిలుపుకోవాలి, మనస్సును నిలుపుకోవాలి. నిలుపుకోవటం కూడా దేనికోసం నిలుపుకున్నాడు అని అంటే, దేవుని యొద్ద విచారణ చేయటానికి ఉపవాస దినమును చాటించే సంఘమంతటిని కూడబెట్టి దేవుని మీద మనస్సుని నిలిపాడు. ఆ 20వ అధ్యాయం 12వ వచనం వల్ల అంటాడు, ప్రభువా యెహోవా, ఎంత గొప్పదైన ఈ సైన్యమును ఎదిరించటానికి నాకు శక్తి చాలదు, బలము చాలదు, ఏ దిక్కు నాకు లేదు, నీవే నా దిక్కు. ఏంటంటే అది నీవే మా దిక్కు అని చెప్పి తనను తాను తగ్గించుకొని దేవుని ఎదుట సంగతంతా ఒప్పుకున్నాడు. కాబట్టి ముచ్చటపడిన దేవుడు ముద్దుగా అంటున్నాడు, రాజా యుద్ధము నీది కాదు, యుద్ధము నాది, ఆ దోపుడు సొమ్మంతా నీది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎదుట మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, తినటానికి ఒక్క చేప కూడా దొరకలా, పుట్టెడు దుఃఖంలో వలలు తీసుకొని వెళ్ళారు. బోధకుడేమో మీరు ఎక్కడే నిలిచి ఉండండి అన్నాడు, వీళ్ళేమో చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ప్రభు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. ఆయన ఒక్కడు వెళ్ళటం కాకుండా మిగిలిన వాళ్ళకి చెప్తున్నాడు, మీరేం చేస్తారో నాకు తెలియదు, నేనైతే చేపలు పట్టడానికి పోతున్నాను అనగానే మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు, టీం కెప్టెన్వి, అందరికన్నా ముందు వచ్చినోడు అన్న, నీవే ఇంత పెద్దోడివి, అనుభవం కలిగినోడివి, నీ వెళితే మేము మాత్రం ఏం చేస్తామన్నారు. మొత్తానికి మిగిలిన వాళ్ళు కూడా ఆయన వెంటబడి వచ్చారు. రాత్రంతా వలలు విసిరారు, గాలించారు, ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలా. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభువుకు దూరంగా ఉండి, యేసు ప్రభువుకి ఇష్టం లేకుండా ఏ ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి, రెక్కలు ముక్కలైపోతాయి, కానీ నీకు ప్రతిఫలం దొరకదు. కానీ ఆయన చెంతకు చేరి, ఆయన దరికి చేరి, ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తే, ఆయన అడిగినప్పుడు నిజంగా ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చారు, మేలు కలిగింది. రెండవది, ఆయన అడిగినప్పుడు ఆయన ఎదుట నిజం పలికారు, దేవుడు వాళ్ళకు సమృద్ధిని ఇచ్చాడు. దైవ జనాంగమా, ఈ రోజున మన జీవితంలో, మన బ్రతుకులో, ఈ ప్రత్యేకమైన 2019వ సంవత్సరపు ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆయన ఎదుట ఏది దాచిపెట్టుకోకుండా మనం ఒప్పుకోవాలి. మన పాపాలను మనము ఒప్పుకోవాలి, మన నిస్సహాయ స్థితిని మనము ఒప్పుకోవాలి, మన బలహీనతలన్నిటిని మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నలుగురిలో చులకనవుతావేమో అనుకుంటున్నావేమో, నువ్వు నలుగురు నిన్ను చిన్నచూపు చూస్తారనుకుంటున్నావేమో, నలుగురిలో పలచనవుతావు అనుకుంటున్నావేమో, కానీ ఆయన ఎదుట మనం ఒప్పుకుంటే ఆయన నిన్ను తలగానే ఉంచుతాడు, కానీ తోకగా మాత్రం చేసేవాడు కాదు. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఏమాత్రం వాయిదాలు వేయకుండా ఆయన ఎదుట మన పాపములను మనం త్వరితంగా ఒప్పుకోవాలి, నిజం పలకాలి. 3వ పని వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఒకటి, మధ్యలో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. రెండవది, ఆయన అడిగిన
అడిగినప్పుడు నిజం పలికారు. మూడవది వాళ్ళు చేసిన పని ఏంటనంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో 6వ వచనం 21వ అధ్యాయం 6వ వచనం, వాళ్ళు అడిగినప్పుడు మా యొద్ద ఏమీ లేదని వారు ఆయనతో చెప్పారు. నేను చదువుతున్నాను, మీరు వినండి. అప్పుడు ఆయన అంటున్నాడు, దోనె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేకపోయారు. రాత్రి అంతా గాలించారుగా, కుడి ఎడమకు పెద్ద వ్యత్యాసం ఏమి లేదుగా. ఒక ఆయన అనుభవం కలిగిన ఆయన పాట రాస్తూ అంటాడు, కుడి ఎడమైతే పొరపాటు ఏమి లేదంట. కుడికి ఎడమకు పెద్ద తేడా ఏమీ లేదు, కుడి ఎడమైతే పొరపాటు లేకపోవటం ఏంటి? ఎడం చేత్తో పని చేసే పని కుడి చేత్తో చేయి, కుడి చేత్తో చేసేది ఎడం చేత్తో. అమ్మో, ఎడం చేత్తో చేయాలన్నట్టు ఎంత ఆలోచన చేస్తామో మనం కదండి. కొంతమంది ఉంటారులేండి, ఎడం చేతి వాటం కలిగిన వాళ్ళు ఉంటారు, ఎంత చెప్పినా వాళ్ళకి ఆ చేతి వాటం బాగానే పోదు. కానీ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, కుడి ఎడమలకి పెద్ద వ్యత్యాసం ఉండదు. రాత్రంతా వలలు వేశారు, రాత్రంతా గాలించారు. కుడి ఎడమనేది కాదు, కానీ ఇక్కడ యేసయ్య మాటలో అంత బలం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, మీరు కుడి ప్రక్కన వలలు వేయండి. అప్పటికన్నా గుర్తుపెట్టారా? గుర్తుపట్టలా. అప్పటికే కుడి ప్రక్కన వలలు వేయండి అని అన్నారు. అంతే, ఆలస్యం చేయకుండా వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఒకవేళ మనకే చెబితే ఎన్ని అనుమానాలు వస్తాయో తెలుసా, ఎన్ని ఆలోచనలు వస్తాయో తెలుసా, ఎన్ని ప్రశ్నలు వేస్తామో తెలుసా ప్రభువుకి. ఎప్పుడు ఏమన్నా ఆయన ఈయనేంటి కుడి పక్కన ఏమన్నాడు? అయినా రాత్రి అంతా మనం వేసాం కదా, చేపలు పట్టడంలో ఆరుతీరిన వాళ్ళం కదా, అనుభవం కలిగిన వాళ్ళం కదా, ఈయన చెబితే మనం వేయటం ఏంటి? వాళ్ళ ఎన్నిసార్లు వేసాం రాత్రి? కుడి పక్కన వేసాం, ఎడం పక్కన వేసాం, వెనకేసాం, ముందేసాం, పైన వేసాం, కింద వేసాం. ఎక్కడ వేసినా కలిసి వచ్చింది లేదు, ఒరిగింది లేదు, రాబడి ఏది లేదు. ఇక ఏం చెబితే మనం చేయటం ఏంటి అని అనుకొని ఎదురు చెప్పలేదు. కానీ ఆయన చెప్పిన మాట చొప్పున కుడి ప్రక్కన వలలు వేశారు. ఎదురు చెప్పలా, సాకులు చెప్పలా, వాయిదాలు వేయలా, హేళన చేయలా, తృణీకరించలా. ఆయన చెప్పినట్లుగా వలలు వేశారు. దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటనంటే, వలలు పిగిలిపోయాయని పెద్ద చేపలు 153 పెద్ద చేపలను దేవుడు వారికి అప్పచెప్పాడు. స్తోత్రం చెబుదామా? కాబట్టి యేసయ్య దరికి రావాలి, వచ్చిన మనం ఆయన ఎదుట నిజం పలకాలి, పాపాలు ఒప్పుకోవాలి. మూడవది, ఆయన చెప్పిన మాట చొప్పున మనము చేయాలి. చేయగలుగుతున్నామా? దేవుని దగ్గరికి వచ్చాక ఇంకా మారు మనసు బంధనోళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆయన దరికి రావాలి. ఆయన ఎదుట పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న మనం సంఘంలో చేర్చబడిన తర్వాత ఆయన చెప్పిన మాట చొప్పున మనం చేసేవారిగా ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలోనండి, కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది. పెండ్లి విందుకు పిలువబడ్డారు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు, మరియమ్మ గారు కూడా పిలువబడ్డారు. ఆ విందు జరుగుతూ ఉంటే విందు ప్రధాని ఎక్కడో ఉన్నాడు. బాగా వీళ్ళకి కావలసిన వాళ్ళేమో మరియమ్మ అంతా ఓవర్ సీయింగ్, కావలసిందంతా పైన పనులన్నీ చూస్తూ ఉంది. ఏది ఉందో, ఏది లేదో, ఏది తరుగుతుందో, ఏది మిగులుతుందో మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఓవర్ సీయింగ్ అంతా చూస్తూ ఉండగా ఆమె కన్నులు ద్రాక్షరసం అయిపోయినట్టు గమనించింది. వెంటనే ప్రభు దగ్గరికి వచ్చింది. ద్రాక్షరసం అయిపోతే ప్రధానికి చెప్పాలి కానీ, విందు ప్రధానికి, పెండ్లింటి ఆయనకి చెప్పాలి కానీ ఈయనకి చెప్పటం ఏంటి? ఈమెకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆశ ఉంది. నీ గర్భాన ఉన్నవాడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు అన్నాడు కదా. ఇప్పుడు నేను చెబితే ఆయన త్వరగా ఒక అద్భుతం చేస్తే నా కన్నులతో చూడాలి అని అనుకుంటున్నారు. అందుకనే పరిగెత్తుకుంటా ఆయన దగ్గరికి వచ్చి, నాయనా కుమారుడా, ద్రాక్ష రసం అయిపోయిందయ్యా అని అన్నారు. అనగానే వెంటనే ప్రభు వారు అంటున్నారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలా. మాట చెప్పగానే ఆమె కాస్త ముఖం మడుచుకొని వెళతా ఏమన్నదనంటే, పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. అప్పుడప్పుడు మనం కూడా కొన్నిసార్లు మాట చెబితే కలకల్లాడే మాటలకు మొఖాలు ఎట్లా ఉంటాయో, కాస్త బాధ కలిగితే మొఖాలు ఎట్ట పెట్టుకుంటారో మనకు తెలియదండి. అబ్బో, అసలు ఆ మాట అనగానే మీకు 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతున్నాయి. అంటే మీ అందరికి అనుభవాలు అవి, మీకు తెలుసు, మీకు బాగా తెలుసు అనమాట. అట్లాగే నా కూడా కాస్త ముఖం మార్చుకొని వెళతా పరిచారకులను చూసి అన్నది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. అంతే, మాట చెప్పింది, వెళ్ళిపోయింది. ఆ సమయం వచ్చింది, ద్రాక్షరసం అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రభువారు పరిచారకులను పిలిచి అంటున్నాడు, అయిపోయిందయ్యా,
ఖాళీగా అయిపోయినాయా? రాతి బాణాలన్నీ ఖాళీ అయిపోయినాయా? అయిపోయినాయ్యా. అయితే ఇప్పుడు ఖాళీ అయిన రాతి బాణాల నిండా అంచులు మట్టుకు నీళ్ళని నింపండి. నింపామనైనా నింపిన తర్వాత వీటిని వడ్డించండి. వడ్డించిన తర్వాత నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోసామనుకుంటున్నారు వడ్డించిన వాళ్ళు, కానీ త్రాగినోళ్ళు అంటున్నారంట మొదట పోసిన మంచి రసం కంటే ఇప్పుడు పోసిన ఈ రసము, ఈ ద్రాక్ష రసం మరీ మధురంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువారు చెప్పిన పని చేయటం ద్వారా నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మనం మన జీవితాలలో మనకు లేనిది మనం పొందుకోవాలి అనంటే ఎంత ప్రయాసపడినా ఎంత శ్రమపడినా నువ్వు ఆశించింది నీకు ఏదైతే దొరకకుండా ఉన్నదో అది నీ సొంతం చేసుకోవాలి అనంటే ఆయన దరికి రావాలి. వచ్చిన ఆయన ఎదుట మనం నిజంగా మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న మనం ఆయన మనతో చెప్పిన మాట చొప్పున చేసేవారిగా ఉండాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే సీమోను పేతురు అన్న పిలవక మునుపు మొట్టమొదటిసారి పిలుస్తూ అంటున్నాడు. ఆ పేతురును చూచి అంటున్నాడు, అయా నీ దోణెను దరి నుంచి కాస్త లోపలికి త్రోసిన తర్వాత ఒడ్డు మీద ఉన్న వాళ్ళకి బోధ చేశాడు. అయిపోయినాక రెండవ మాటగా ఆయనతో మాట్లాడుతుంటున్నాడు, నీ దోణెను లోతునుకు నడిపించు. మూడవ మాట అంటాడు, నీ దోణెలోనికి లోతునికి వచ్చింది కదా, ఇప్పుడు చేపలు పట్టున్నట్లుగా మీరు వలలో వేయండి. ఏనంటాడు, బోధకుడా నీ మాటలు ఏటో నాకు మధురంగా ఉన్నాయి, విన్నాను. మొత్తానికి రాత్రంతా ఈ స్థలం అంగుళం గాలించాం, ఒక్క చేప కూడా దొరకలా, ఒక్క చేప కూడా మాకు దొరకలా. రాత్రి చల్లబోట, అనుకూలమైన సమయం, ఇది ప్రతికూలమైన సమయం. రాత్రి చేపలు దొరికే సమయం, ఇది దొరకక చేపలు దాగి ఉండే సమయం. అయినా అక్కడ ఎంత బాగా అంటాడు 5వ అధ్యాయం 5వ వచనంలో, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని విస్తారముగా చేపలు పట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప దొరకలేదని అంటున్నాడు. అయినను నీ మాట చొప్పున వలలో వేతుమని విస్తారంగా చేపలు పట్టారు. ప్రియులారా, ఇది నా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఆయన మాట చొప్పున మనము చేయాలి. మనకు లేనివి దొరకాలనంటే, మన కొదువులు తీర్చబడాలనంటే, మానవాళికి నిత్యజీవం కొదువ, పాపం చేసి పాపం వలన మరణము అగ్నిగుండాన్ని మనం అందరం స్వతంత్రించుకుంటున్నాం. ఆ అగ్నిగుండంలో నుంచి నిత్యజీవం కొదువైంది. ఆ నిత్యజీవం కొదువును తీర్చుకోవాలి అనంటే మధ్యస్థాయిలో ఉండొద్దు. లోకంలో కొంత, దేవునిలో కొంత వద్దు. దేవునికి కొంచెం దూరంలో ఉండి దేవుడు నాకు మేలు చేస్తాడు అనుకుంటే కాదు, కానీ మనం ఆయన దరికి రావాలి, ఆయన చెంతకు రావాలి. చెంతకు వచ్చిన మనం మన పాపాలను మనం నిజంగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆయన ఎదుట ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. చేయగలుగుతున్నామా? యోహాను సువార్తలో నీళ్లు ద్రాక్షరసం అయింది ఆయన చెప్పినట్టు చేస్తే, లూకా సువార్త 5:5లో సీమోను పేతురు గారు చెప్పినట్లు చేసి విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చదువుకుంటే ఆయన మాట చొప్పున సిలోయమను కోనేటికి వెళ్ళిపోయాడు, కళ్ళు గడుక్కున్నాడు, పుట్టుగుడ్డివాడు చూపును పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రభు చెప్పిన మాట చొప్పున చేసేవారిగా ఉంటే మనకి ఏవైతే కొదువై ఉన్నాయో, ఏవైతే లేకుండా ఉన్నాయో, ఏవైతే ప్రయాసపడినా మనకు ప్రతిఫలం దొరకలేదు అనుకుంటున్నామో అవన్నీ దేవుడు మనకు ప్రాప్తింపజేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఏమండి, ఇంతకు మనకేం చెప్తున్నాడు ఆయన? యోహాను సువార్తలోనేమో నీళ్ళని అంచుల మట్టుకు నింపమన్నాడు, ఆయనేమో వలేసి చేపలు పట్టమన్నాడు. ఇంకొక ఆయనేమో నువ్వు వెళ్ళిపోయి ఆ కోనేటిలో కళ్ళు గడుక్కో అన్నాడు. మరి మనకేం చెప్తున్నాడు ఏంటి అనంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాం. అక్కడ ఇక్కడ ఉండకూడదు, దేవునికి దూరంగా ఉండకూడదు, బయట ఉండకూడదు. అందుకని అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా బయట నిలవనేలా లోపలికి రమ్ము. లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? లోపలికి రమ్మన్నారు కదా అని చెప్పి అలాగునొచ్చి ఎలాగుని వెళ్ళిపోతే కుదరదు. అలాగునొచ్చి పెద్ద మోకాళ్ళు వేసి 2 సెకండ్లు ప్రార్థన చేసుకొని పెళ్ళికి అత్తగారు పెట్టిన ఉంగరానికి ఒక ముద్దిచ్చి వెళ్ళిపోతే కుదరదు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలనంటే ఆయన సువార్తనే ఆలకించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15లో అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్తనే నమ్మాలి. నమ్ముతున్నామా? దేవుని వాక్యాన్ని వింటున్నాం,
వింటున్న సువార్తను నమ్ముతున్నావా? నమ్మిన నీవేం చేయాలనంటే పాపక్షమాపణ నిమిత్తం మార్కు సువార్త 16:16లో చెప్పినట్లుగా బాప్తిస్మమును పొందాలి. బాప్తిస్మమును పొందిన మనం ఏం చేయాలనంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42 ప్రకారము అపోస్తలుల బోధలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి, ప్రార్థన చేయటంలో ఉండాలి, రొట్టె విరవటంలో ఉండాలి. 4 విషయాలలో మనం నిలకడగా నిలిచి ఉంటే ఆయన మాట చొప్పున చేసినట్లు, ఆయన మాట చొప్పున మనం చేస్తే మనకి ఏదైతే కొదువై ఉన్నదో దేవుడు దానిని మనకు సమృద్ధిగా ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏమీ లేదు వారికి, రాత్రంతా వెళ్ళిపోయారు, ప్రయాసపడ్డారు, ఒక్క చేప వారికి దొరకల, తినటానికి ఏదీ లేకపోయింది, కడుపు గాలుతుంది కానీ ఆకలి తీర్చుకోవటానికి ఏది వారికి అందుబాటులో లేకుండా పోయింది. కానీ అలాంటి అనుభవాలలో, ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలపరిచి ప్రభు వారికి సమృద్ధినివ్వటానికి గల కారణం వారు దరిన నిలిచిన యేసయ్య దగ్గరికి వచ్చారు. రెండవది, ఆయనతో మాట్లాడినప్పుడు వారు నిజంగా తమ పాపాలను బలహీనతలను ఒప్పుకున్నారు. మూడవది, ఆయన చెప్పినట్లుగా వారు చేశారు. కుడి ప్రక్కన వల వేయమన్నారు, వేశారు. మనం కూడా ఆయన చెప్పినట్లు చేస్తే మన కొదువులు తీర్చబడతాయి. 4వది ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతున్నాను చూడండి. సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగెను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఎన్ని చేపలు అంటండి? 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలంత విస్తారముగా పడినను వల పిగిలిపోలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో ఆయనను, ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవ్వడునూ ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగనే చేపలను కూడా పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 153 పెద్ద చేపలు దొరికినాయి కదా. దొరికిన చేపలలో వాటిని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారట? భోజనానికి రమ్మని. కానీ ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎవరికి ఇచ్చారు? ఇక్కడ మనం చెప్పలేం, గొంతు పట్టుకుంటుంది మనకి కదండి. ఎవరికి ఇచ్చారు? ప్రభువుకి ఇచ్చారు. చదవచ్చుకో 100 పాఠాలు. అదేంటి నాయన, మేము కష్టపడ్డాం, మేము వలేసాం, నువ్వు ఒడ్డు మీద నిల్చున్నోడివే, నువ్వు ఒక సలహా ఇచ్చినోడివే, మాట సాయం చేసినోడివే అన్నారా? అనలా. ఆయన వారికి చెప్పినట్లుగా చేశారు. 153 పెద్ద చేపలు పట్టారు, దరికి వచ్చారు, నిప్పులు సిద్ధంగా ఉన్నాయి. వెంటనే ఆ పట్టిన వాటిలో కొన్ని తీసుకొచ్చి ప్రభు చేతికి ఇవ్వగా అవి వాళ్ళందరికీ కడుపు నిండా ఆహారంకి అందించాడు. దేవుడు మనకిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఆయన దగ్గరికి చేరినప్పుడు, ఆయన దరికి చేరినప్పుడు, ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన మనం ఆయన మాట చొప్పున సంఘంలోనికి వచ్చి నిలిచి ఆ చొప్పున మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. అన్నీ పొందుకున్నాక దేవుడు లేడు, గీవుడు లేడు, పాదిరి లేడు, గీదిరి లేడు అని అనకూడదు, సంఘం లేదు, సంఘ ప్రార్థన లేదు అనకూడదు, మనసును మదించకూడదు. కానీ మనకు మేలు చేసిన దేవునికి తిరిగి మనం కొన్ని ఇచ్చేవారిగా మనలో మన మాట. మరి ప్రార్థన చేసి నీకు ఒక మంచి ఆలోచన చెప్పి దేవుని సేవకుడు నీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఉపదేశం చేస్తూ ఉంటే, ఉపదేశానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నిన్ను దీవించాడు. దీవించిన తర్వాత దీవించిన దేవునికి ఇవ్వవలసిన భాగం మనం తప్పకుండా మిగిలించి ఇవ్వాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎందుకు మనకి ఏమీ దొరకట్లేదని అంటే ఈ 4 విషయాలలో ఏదో ఒక లోపం నీలో ఉండాలి. ఏంటది అని అంటే నీవింకా ఆయన దరికి రాలా, దూరంగా ఉన్నావేమో, పాపానికి ప్రభువుకు మధ్యలో ఉన్నావేమో, నీకు ప్రతిఫలం దొరకదు. ఆయన దరికి రా, ఆయన తట్టు తిరుగు, ఆయన చెంతకు రా, మేలు కలిగిద్ది. వచ్చిన తర్వాత మౌనంగా ఉండకూడదు, కానీ నిజం పలకాలి. మన పాపాలను మనం ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన మనం ఏం చేయాలనంటే ఆయన చెప్పిన మాట చొప్పున చేసేవారిగా ఉండాలి. 4వది, ఆయన మనకు మేలు చేశాక, కడుపు నిండా సంతృప్తికరమైనవి ఇచ్చాక, ఇచ్చిన వాటిలో, మనం సంపాదించిన వాటిలో, మనం పట్టిన వాటిలో కొన్ని ఆయన చేతికి ఇచ్చేవారిగా ఉండాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా అంటాడు, నా మందిరములో సమృద్ధి ఉండునట్లుగా, ఆహారం ఉండునట్లుగా నీ రాబడిలో ప్రథమ ఫలములన్నింటినీ, 10వ భాగములన్నింటినీ నా మందిరపు నిధిలోనికి తెచ్చి మీరు నన్ను శోధించితే నేను మిమ్మల్ని
దీవిస్తా. దేవుని వాక్యం అంటుంది, పునరుద్ధానుడైన యేసు ప్రభువారు సమాధిని గెలిచి లేచాక గతంలో 2 పర్యాయాలు శిష్యులకు కనిపించాడు. ఈ సందర్భం 3వ పర్యాయం శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. గతంలో 2 పర్యాయాలు వాళ్ళు గదిలో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు వాళ్ళు గదిలో ఉండకుండా చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు. ఒక చేప దొరకలా. ఇప్పుడు దరిని నిలిచాడు. వాళ్ళు మధ్యలో ఉన్నారు. దరిని నిలిచిన వాళ్ళు ఆయన చెంతకు వచ్చారు. చెంతకు వచ్చిన వాళ్ళు ఆయనకు నిజం చెప్పారు. నిజం చెప్పిన ఆయన మాట చొప్పున కుడివైపున వలలు వేశారు. విస్తారమైన రాబడి దొరికింది. వచ్చిన దానిలో ప్రభు చేతులకి కొన్ని ఇచ్చారు. అందుకే దేవుడు వాళ్ళని దీవించాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. దైవ జనాంగమా, ఈ రోజున బైబిల్ గ్రంథం మనకు చెప్తున్న మాట అదే. మనకు లేనివేవో, ఆరోగ్యం లేదేమో, క్షేమం లేదేమో, సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, పరిస్థితులు కుదుటపరచబట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయేమో, నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదేమో, ఏది కలిసి వచ్చిన దాఖలాలు నీకు లేవేమో, వాస్తులు బాగుండలేదని అవి చేసి ఇవి చేసి ఎంత చేసినా నీకు మేలు కలగవు. కానీ ఒకే ఒక్క మాట, సజీవుడు పునరుద్ధానుడైన యేసు చెంతకి చేరదాం. చేరిన మనం ఆయన ఎదుట పాపాలను ఒప్పుకున్న మనం ఆయన చెప్పిన మాట చొప్పున బాప్తిస్మం తీసుకొని సంఘంలో నిలిచి ఉపదేశంలో భద్రంగా ఉన్నా మనకి దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చిన వాటిని అంతకంత అభివృద్ధి చేసుకోవటానికి దేవునికి ఇచ్చేవి దేవునికి ఇద్దాం. ఆయన ద్వారా ఆశీర్వదించబడదాం. ఆ రీతిగా మనమందరం దీవించబడి ఆశీర్వదించబడటానికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మాటలు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయా నా తండ్రి, మిమ్మల్ని ఆశ్రయిస్తున్న మేము మధ్యన నిలవకుండా నాయన ఈ దరికి చేరేవారంగా, ఆశీర్వాదములు పొందుకునేవారంగా ఆ గుంపులో మేము ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సిమోను పేతురు ప్రభువా, మీ కార్యాలు చూసి కూడా అయా ఇంకా గుర్తుపట్టనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండటం ఇష్టము లేక అయా తన దరికి వచ్చి దరికి చేర్చుకొని నాయన విస్తారముగా ఆశీర్వదించిన దేవుడివి తండ్రి. అయా నా తండ్రి ప్రభువా, శిష్యుల వలె మేము కూడా మీ దరికి వచ్చి నిలబడటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. మీ దరికి వచ్చిన మేము మా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి, యథార్థమైన జీవితాలు కలిగి జీవించడానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. దావీదుకు వలె ఒప్పుకోలు మనస్సును మాకు దయచేయండి అయ్యా. పోగొట్టుకున్నది శుద్ధ మనస్సును, శుద్ధ హృదయాన్ని మరలా నీ సన్నిధిలో ఆనందించే హృదయముతో నింపబడినట్లుగా దావీదు వలె ప్రార్థన చేయడానికి నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, స్తోత్రములైనా మానవాళికి నిత్య జీవము కొదువంటున్నావు నాయన. ఈ దుర్దినాల్లో, పైగా 8 దినాల్లో, బహు చెడ్డ దినాల్లో ఉంటుండగా నాయన అయా నిత్య జీవముకై నీ సన్నిధిలోనికి రావటానికి, నీ దరికి చేరి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందుకోవటానికి బిడ్డలందరికీ మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. జీవము కలిగిన మా తండ్రి, మధ్యలో నిలవబడితే ఏ మాత్రం ఫలితం ఉండదు, కానీ మీ దగ్గరికి చేరితే ఆశీర్వాదములు ఉన్నాయి. నిందలు కొట్టివేయబడతాయి అయా నా తండ్రి. ఆరోగ్య పరిస్థితులు కుదుటబడతాయి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కనుక నాయన నీ చెంతకు వచ్చి నీ ధైర్యాన్ని నిలుచొని మీరు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నిత్యము నీ సన్నిధిలో గడిపే వారంగా ఉండటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయా నాయన, కృప కలిగిన మా ప్రభువా, నీ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డలకు జవాబులను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుగాక.